గైస్, అందరికీ నేను చెప్పాల్సింది ఒకటి నేను మీషోలో డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఎందుకంటే మేము 2 daysలో షిరిడి వెళ్తాం. పండుగ అయిపోయినా మేము 2 days ట్రిప్ అనమాట ఇది. సో స్లిప్ అనమాట ఓపెన్ చేశాను. అంటే రెక్టాంగిల్ ఉంటుంది షిరిడిలోని. సో దానికోసం నేను రెక్టాంగిల్లోని స్విమ్మింగ్కి మనం వేసుకున్నాను 5XL. చూడండి, కిడ్స్ కోసం బాగుంది కదా, చిన్న చిన్న కౌన్స్. అంటే వాటర్ పార్క్ కాబట్టి అంతగా వాటర్ ఉంటాయి కాబట్టి సో మనకి ఫ్యాంట్ వేసుకున్నంత ఇది ఉంటుంది కదా. సో మనం ఈరోజు సండే కదా, పండుగ అయిపోయిన సండే ఇది మనకి రేపటితో స్కూల్స్ ఓపెన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి నేను చిన్న బ్లాగ్ షార్ట్ వీడియో కాకుండా కొంచెం షార్ట్ వీడియోతో నేను ఈ స్విమ్మింగ్ డ్రెస్ గురించి చెప్పబోతున్నాను. నేను షిరిడి వెళ్ళి అక్కడి నుంచి ఏం చేస్తాను ఏంటి అవన్నీ కూడా మేము చెప్తాను. అయితే ఫస్ట్ షిరిడి అంటే 2 days, అంటే రేపు స్కూల్ ఓపెన్, రేపు ఎల్లుండా స్కూల్కి వెళ్తాం. దాని తర్వాత 21, 22, 23, 24, 25 ఎన్నో డేస్ మరి రిటర్న్ వచ్చి తెలియదు, వెళ్ళింది మాత్రం తెలుసు. మేము గురువారం దిగితే గురువారం దిగి ఫ్రైడే ఏమో దర్శనం చేసుకుంటాము. దిగినప్పుడు దర్శనం చేసుకొని ఫ్రైడే ఏమో ఇంకో ఊరు అంటే షిరిడీలోనే లోకల్ ఊర్లోకి వెళ్ళి చూసుకుని ఓల్డ్ షిరిడీకి వెళ్ళి చూసి డిమార్ట్కి వెళ్ళి నేను చూపిస్తాను. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క పేరు అవన్నీ చెప్తాను. సో రెక్టాంగిల్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు క్లారిటీగా అయితే నేను చెప్పగలను. సో బట్ నేను ఈరోజు ఊరు నుంచి వచ్చాను కాబట్టి సో అదొక ఇది కూడా స్విమ్మింగ్ డ్రెస్ వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసిన తెలియదు. సో బుక్ చేసింది నేను కాదు. సో ఏం కాస్ట్ అయితే నాకు తెలియదు కానీ స్విమ్మింగ్ డ్రెస్ చిన్న చిన్న బ్యాగ్స్ భలే వచ్చాయి. సో నెక్స్ట్ మేము షిరిడి వెళ్ళిన సాటర్డేకి అయితే మేము రెక్టాంగిల్కి వెళ్తాము. సండే ఎక్కడికి వెళ్తామో తెలియదు. మళ్ళీ మండే రిటర్న్ అవుతాము తెలియదు. మళ్ళీ వెన్స్డేకి రిటర్న్ అయిపోతాము. సో మేము అక్కడ ఉండేది మాత్రం ట్యూస్డే వరకే, వెన్స్డేకి రిటర్న్ అవుతాం. సో ఆ మిగతా డేస్లో మేము షిరిడి అంతా చుట్టబెట్టాము. ఫస్ట్ అయితే మేము ఫ్రైడే దర్శనం చేసుకున్నాక ఈవినింగ్ డిమార్ట్ కానీ ఓల్డ్ షిరిడి కానీ ప్లాన్ వేస్తాము. సాటర్డే ఏమో రెక్టాంగిల్కి అండ్ సినిమాకి, అంటే బాబా సినిమా ఇక్కడే షిరిడీలోని ఉంటుంది. చక్రంలో ఉంటుంది అక్కడ అనమాట. దాని పేరు నాకు తెలియదు కానీ రెక్టాంగిల్ ఆపోజిట్గా ఉంటుంది. సో అక్కడ చెప్తా రెక్టాంగిల్ అని చెప్పిన అక్కడ తీసుకెళ్తారు. మనకి పేరు తెలిపోయినా రెక్టాంగిల్ అని చెప్తే అక్కడ తీసుకెళ్తారు. సో బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక షిరిడి వెళ్తే మీకు తిరగాల్సిన ప్లేసెస్ ఏమేమి తిరుగుతారు ఏంటి, చాలాసార్లు వెళ్ళాను షిరిడికి. అప్పుడు యూట్యూబ్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈసారి అయితే నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను కాబట్టి 2026లో సో కొత్త సంవత్సరంలోని మేము పండుగ అయిపోయాక బాబాగారిని దర్శించుకోవడానికి బాబాగారు పిలిచారు. ఫ్యామిలీ మొత్తాన్ని మేము వ్లాగ్తో తీస్తాము. మేము అలాగే షార్ట్ వీడియోస్తో కూడా తీస్తాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఫస్ట్ వీడియోకి వెళ్తుందామా? ఫస్ట్ మేము ట్రైన్ ఎక్కినప్పుడు వీడియో తీసుకుంటాం, షార్ట్ వీడియోస్ తీసుకుంటాం. జనరల్, ఏసీ 2 ఉంటాయి మాకు ట్రైన్స్. అంటే బోగి, జనరల్ బోగి, ఏసీ బోగి
టూ ఉన్నాయి మాకు. ఏసీ బోగిలో మేముంటాం, అంటే మా ఫ్యామిలీ కాదు, మా అత్తల ఫ్యామిలీ, దాంట్లో నేను అడిగాను. జనరల్లో మా పెద్దనాన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడి ఫ్యామిలీ, మా పెద్దనాన్న వాళ్ళ చుట్టాల ఫ్యామిలీ, వీళ్ళు అనమాట జనరల్లో ఉండవలసిన వాళ్ళు. మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ జనరల్లోని, మిగతా వాళ్ళంతా మేము ఏసీ. సో నేను వచ్చేసి ఏసీలో ఉండడానికి కంట్రోల్ చేసుకోవాలి. సో ట్రైన్ ఎక్కాక ఏమేమి వీడియోస్ చేస్తామో నాకు తెలీదు. సో బట్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను వీడియోస్ అన్ని, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ మీకు అన్నీ తీసి పంపిస్తాను. నేను ఏమేమి షాపింగ్ చేసాము, ఏంటి, ఎలాగ వెళ్ళాం, అక్కడ మీసాల పిల్ల సినిమా సాంగ్ కూడా నేను అక్కడ వేస్తాను. అందరం ఫ్యామిలీ అందరం కలిపి టార్చ్ లైట్ పెట్టుకుని చేస్తారు. సినిమా ఇంకా చూడలేదు, నేను చూసాక చెప్తాను. ఇంకా చూడలేదు, అందరూ చూసాక నేను చూడలేదు. సో మేము ఆ సాంగ్కి రీల్స్ చేస్తాము, అన్నీ చేస్తాము. సో బట్ అయినా కూడా మేము వెట్టేజీకి వెళ్ళినప్పుడు నేను, మా అత్త, మా అన్నయ్యలు, సో మేము వెట్టేజీకి వెళ్ళినప్పుడు ఏమేమి రైడ్స్ ఎక్కిస్తాం, ఏమేమి ఎక్కడికి వెళ్తాం, కాస్ట్ ఏంటి, ఎంత, పిల్లలు ఏమేమి ఎక్కిస్తారు, ఏంటి, మేమేమి ఎక్కుతాం, పెద్దోళ్ళు ఏమి ఎక్కుతారు, అవన్నీ కూడా మేము లాంగ్ వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాం. అది కూడా ఇప్పుడు ట్యూస్డే. బై గైస్, 21 ట్యూస్డే పెట్టుకొని ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా సరే కొంచెం నోరు తిరగదు, స్కిప్ చేయకుండా మీరు వీడియోలోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ బుట్ట ఎక్కడిది అనుకుంటున్నారా? మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పండక్కనే వెళ్తే అక్కడ రిటర్న్ అయిపోదాం నిన్న అనుకున్నాం. కాకపోతే వాడపల్లి ప్రోగ్రామ్ మా మమ్మీ పెట్టారు. సో వెళ్ళాము, అక్కడ ఈ నామం పెట్టించుకున్నాను. సో బట్ అయినా కూడా నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, స్విమ్మింగ్ డ్రెస్ యూజ్ అవుతుంది. నేను అంటే మీకు వీడియో పెడతాను, ఎంత ఈ కాస్ట్ అనేది కూడా నేను సిటీలోనే చెప్పేస్తాను. ఏంటిగా అన్నీ కూడా ఏమేమి రైడ్స్ ఎక్కుతానో సహా నేను ఎక్కిన రైడ్స్ కూడా చూపిస్తాను. వాటర్లో దిగింది కూడా చూపిస్తాను. స్విమ్మింగ్ డ్రెస్ తీసుకుంటాను కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఫోన్ కూడా తడదు, పౌచ్లో పెట్టేస్తాను. సో దాన్ని బట్టి ఇబ్బంది ఉండదు. ఓకే, బాయ్ గైస్. ముందుగా మన టార్గెట్ likes, subscribers. Bye guys. It's all.